నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణాలను వాడుకుని రాజకీయంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి అని బొత్స సత్యనారాయణ ఆనాడే చెప్పాడు. ఆనాడే ఆయన జగన్ రెడ్డి గురించి చాలా విషయాలు ప్రజలతో పంచుకున్నాడు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కూడా బొత్స సత్యనారాయణ ఎలా తిట్టాడో, ఎలా మాట్లాడాడో మనం అందరం చూసాం. వాటినే ఉటంకిస్తూ నిన్న అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో సంచలనమైన నిజాలను బయటపెట్టాడు. అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యల్ని, బొత్స సత్యనారాయణ ఆనాడు చెప్పిన నిజాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణాన్ని వాడుకుని లబ్ధి పొందింది, రాజకీయంగా లాభం పొందింది కూడా జగన్ రెడ్డి అని చెప్పి ఆనాడు బొత్స అన్నాడు, వాళ్ళ అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారు. వాళ్ళిద్దరి వ్యాఖ్యలని, ఆనాటి ఆ చావుల్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అనేది మనకి భారతదేశంలో ఇలాంటి రాజకీయ నాయకుడు ఇంకొకళ్ళు కనపడరండి. తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీయే భిన్నమైన ఫ్యామిలీ అనుకుంటే అందులో మరింత భిన్నమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం ఎటువంటి స్థాయికైనా దిగజారుతాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదు. అది 2019లో ఆయన్ని, జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డికి ప్రతినిధిగా భావించారు. దాదాపు అదే వ్యక్తిత్వంతో అదే విధానాలు పాటిస్తాడు అనుకున్నారు. కానీ 19లో ఆయన ఎన్నిక అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకి ఎలాంటి అపరిచితుడు వ్యక్తిత్వం చూపించాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకా ఘాటైన వ్యక్తిత్వం చూపించాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బాగా ఆయన అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా ఏం చెప్పాడు, బొత్స సత్యనారాయణ ఆ రోజుల్లో చెప్పినప్పటికీ కూడా మేము నమ్మలేదు. అంటే సమాజంలో ఎంత దుర్మార్గమైన వ్యక్తులు ఉంటారా అని మేము అనుకున్నాము. కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు, ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రజల పట్ల, తర్వాత ఇతర రాజకీయ నాయకుల పట్ల చూపుతున్న కుతంత్రాలు కానీ, తర్వాత దాష్టికాలు కానీ, సొంత పార్టీలో కూడా ఎవరి మాట వినకుండా తను మాట్లాడిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తాం, తర్వాత అమరావతి లాంటి ఒక రాజధాని మీద కక్ష కట్టుకోవటం, తర్వాత రాష్ట్ర ప్రజల ప్రగతి దెబ్బతిన్నా పర్వాలేదు, కోశాగారం సొంత వ్యక్తిగత లబ్ధి పొందితే చాలు అనుకుని ఇలాంటి పెద్ద పెద్ద కుంభకోణాలు చేయటం కూడా ఇదే మొదటిసారి. ఈవెన్ మోడీ గారు కూడా కిందసారి ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీ రాష్ట్రంలో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన ప్రస్తావించాడు. అంటే ప్రజల యొక్క క్షేమం ఎటుపోయినా పర్వాలేదు, నేను అనుకున్నదే జరగాలి అన్నట్టుగా మొన్న ఈ మావి గన్ అనే ఒక ప్రతిపాదన పెట్టి, అంటే రాష్ట్రంలో ఒక రాజధాని అనేది లేకుండా అస్థిరత సృష్టించడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవచ్చు అనేది ఆయన నేర్చుకున్న ఒక పాఠం. ప్రజలకి ఏమన్నా జరిగింది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా తను ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీ గమనించబట్టే ఆయన్ని ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించాల. రోషే గారికి ఇచ్చారు అత్యధిక వయస్సుడని, రెండోది కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు, కానీ అప్పుడు కూడా ఈయన ప్రయత్నించినా ఈయనకి ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇవ్వకపోవడం గల కారణాలు తండ్రి అధికారంలో పెట్టుకుని దోచుకున్నాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి రిపోర్ట్స్ ఉండబట్టేగా తెలుసు. తర్వాత అప్పటికే సిబిఐ కేసు రిజిస్టర్ చేసిందిగా. తర్వాత ఇంకోటి, అప్పుడు వాళ్ళతో నాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి సోనియా గాంధీని తిట్టి పార్టీ పెట్టడం, తర్వాత ఈ కేసులు పెట్టిన తర్వాత 16 నెలలు అయినా బెయిల్ రాకపోతే వెళ్ళి ఆమెకి సరెండర్ అయిపోయి నాకు ఎట్టన్నా బెయిల్ ఇప్పించండి అని వేడుకోలు చెప్పుకుని తెచ్చుకున్న సంగతి కూడా తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో పెద్దగా నాకు సానుభూతి రాలేదు అని మళ్ళీ 19 ఎన్నికలు వచ్చే ముందుగా సొంత బాబాయిని సొంత ఇంట్లో చాలా గుట్టు చప్పుడు కాకుండా చంపి హత్యా నేరాన్ని ఇతర పార్టీల మీద వేసి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద, అతి ముఖ్యమైనటువంటి పులివెందుల నాయకుల మీద వేసి లబ్ధి పొందాలని కూడా చూశాడు. ప్రజలు నమ్మారు కూడా. ఎందుకంటే సొంత బాబాయిని చంపారు వేరే వాళ్ళు అన్నప్పుడు అనుమానం. ప్రజలు నమ్మటానికి నారాసుర రక్తచరిత్ర అని చెప్పి రాశాడు, పేపర్లో రాసుకున్నాడు. పులివెందుల కోట అలది, కోట చుట్టూ 100 కోటలు ఉంటాయి. అక్కడ మానవుడు కూడా వెళ్ళలేడు వాళ్ళ అనుమతి లేకుండా. అలాంటి చోటకి చంద్రబాబు నాయుడు వెళ్ళి చంపాడని చెప్పి ప్రజలు ఎట్టా అనుకుని ఉంటారు? అది మీకు తెలుసు. ఏది అక్కడ బయట వాళ్ళు వెళ్ళి చంపటం సాధ్యం కాదని. కానీ
ఆయన చెప్తున్న తీరు ఎంత వెర్బాటంగా చెప్పాడంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితుల్ని తీసుకెళ్ళి ప్రతి అంగుళం చూపిస్తారు చూసారా. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా లోపలికి వచ్చాడు, ఆయన వెనకాల లోకేష్ ఎట్లా వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏం ఆయుధం ఉంది, లోకేష్ దాంట్లో ఉంది, బీటెక్ రవి ఎలా వచ్చాడు, ఆదినారాయణ రెడ్డి ఎలా వచ్చాడు, ఇట్లా పాత్రలో పేర్లతో సహా వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలతో సహా ముందు ఇక్కడ కొట్టారు, తర్వాత ఈడ్చుకెళ్ళారు, తర్వాత ముందు సింక్ మీద పడేశారు, ఆ సింక్ మీద పడేస్తే ఇది కాదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి లాబరేటరీ ప్లేట్ మీద పడేశారు, ఆ గోడ మీద రక్తం పూశారు. అంటే ఇదంతా కూడా ఒక వేరే వాళ్ళ మీద తొయ్యాలన్నట్టుగా చేశారని ఆయన అంటే అచ్చనే అయితే చేశారు, కానీ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోయారు. మా వాడు అవినాష్ వెళ్ళేటప్పటికి జరిగిన సీన్ ఇట్లా ఉంది. రాత్రి వీళ్ళు మాత్రం చేశారని చెప్పినప్పుడు ప్రజలు ఎందుకు నమ్మరు సార్? ఆయన ఏమి కళ్ళు కూడా ఆర్పలేదు. చక్కగా ఇదిగో ఇంత పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుని అన్ని ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా ఉన్నాయి, నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రసారం చేశారు. ఎందుకంటే అనుమానించడానికి ఆ టైముల్లో ఎవరు కూడా మనసు పెట్టలేరండి. అంత క్లారిటీగా చెబుతున్నప్పుడు పిన్ టు పిన్ చెప్పాడు. మరి నమ్మబట్టే కదా అతనికి అన్ని సీట్లు ఇచ్చారు. మరి తర్వాత అది అబద్ధమని తెలిసిన తర్వాత ఇతను విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారు కదా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి. భయపడానంటారా? కుటుంబ సభ్యులందరూ చెప్పారు అతను రాజకీయం కోసం ఏం చేయగలుగుతాడు, తల్లికి తెలుస్తున్నంత ఇంకెవరికన్నా తెలుస్తుందండి. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వీడియో కూడా ఇచ్చినప్పుడు షర్మిలనేమో కడపలో గెలిపించండి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని ఒక మాట అనాలి కదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఏమైనా చేసిందండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఏంటంటే రాజకీయ కక్షలు పెట్టుకోవటం వేరండి, రాష్ట్రం ప్రగతి మీద కక్ష పెట్టుకుని అమరావతిని రాజధాని కాకుండా మీరు అన్నారు అమరావతి పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అని అంటే ఆయనకి ఒక మతం మీద నమ్మకం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ కాంగ్రెస్ కలిపి చంపించిందని చెప్పి ఆరోపణ చేశాడు. అది కూడా బహిరంగంగా చెప్పాడు, విజయమ్మతో కూడా చెప్పించారు. అందుకని వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి రిలయన్స్ మొత్తం తగలబెట్టారు, నాశనం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? అదే పరిమళత్వాన్ని పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. అంటే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా రాజశేఖర రెడ్డి మరణం వెనకాల ఉంది జగన్ రెడ్డి అని తెలుస్తా ఉంది కదా. నిజంగా రిలయన్స్ వాళ్ళు అయితే రిలయన్స్ వాళ్ళకి చెందిన వ్యక్తికి ఎందుకు రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వాలండి? అతను ఏమన్నా ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నీ కోసం 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నీ సొంత చెల్లి ఉంది కదా, ఆ సొంత చెల్లికి ఇవ్వాల్సిన పదవి కూడా నువ్వు బయట అడిగి ఇచ్చావంటేనే ఆయనకి ఎవరి మీద ఉండదండి. ఆయన మరి ఆ డబ్బుల కోసం ఆశపడ్డా లేకపోతే ఏంటి? రిలయన్స్ అంటే ఆ పరిణామాలని చూస్తే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్ రెడ్డి హస్తం ఉందని స్పష్టం అవుతుందిగా. మరి రిలయన్స్ వాళ్ళు అయితే లేరుగా, రిలయన్స్ వాళ్ళు లేరు. రిలయన్స్ వాళ్ళు ఉంటే నువ్వు అయితే రాజ్యసభ అంటే ఆ నెపం ఎవరో ఒకళ్ళ మీద వెయ్యాలి కాబట్టి వీళ్ళు అమాయకంగా దొరికారు కాబట్టి ఆ రోజు హడావుడి చేసి వాళ్ళ మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందిన తర్వాత స్పష్టమైన తర్వాత వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు అందరూ. ఇంకోటి ఆ రోజు ఒక్క సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తిపెట్టి వేశారు, కానీ ఇంకేదైనా ఒక పేపర్లో వేశారండి? ఎందుకు రాస్తారు? ఇప్పుడు సాక్షి ఒక్కరాక్షి చెత్త పేపరు, అది నడిపేది చెత్త వ్యవహారం అని చెప్పి అందరికి తెలుసు స్పష్టంగా. ఆ అబద్ధాలను ఇంకొక పత్రిక ఇంకో ఛానల్ ఎందుకు రుద్దుతారు ప్రజల మీద? ఇప్పుడు ఇవాళ నేను కనుక గెలిస్తే రేపు 29లో రాధాకృష్ణన్ ఉంచనని లేపేస్తామని కూడా చెబుతున్నారు కదా. అంటే గెలిస్తే అన్నాడు, గెలుస్తాను అనలేదుగా. గెలిస్తేనే అతనే కాదు అందరూ కూడా బెదిరిస్తున్నారు. అంటే మనుషుల్ని చంపటం మీకు వృత్యా? ఎంతమందిని చంపుతారు? అప్పుడు ఆ చంపి ఆ శవాల మీద రాజకీయ పునాదులు కట్టుకున్నాడు. అవును, ఇప్పుడు కూడా చెబుతున్నారు రఫా అమ్మవారి జాతరలో పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం అంటే నరికించుకోవడానికి ఎవడుండాడు? అంటే నరికించుకోవడానికి ఆ రోజు తండ్రి దొరికాడు, తర్వాత బాబాయ్ దొరికాడు, తల్లి పారిపోయింది తప్పించుకొని. ప్రజలు ఎందుకు సిద్ధంగా ఉంటారు? ప్రజలు అవసరమైతే ప్రజలు తిరగబడతారు, అదే మరి నరకడానికి వీళ్ళు సిద్ధం అవుతారు. ఇప్పుడు అదే నేను కూడా అంటున్నప్పుడు నువ్వు నరుకుతానంటే నరికించుకోవడానికి నీకు అధికారం ఇచ్చే నరికించుకోవడానికి వాళ్ళు అనిపించాళ్ళ నిన్ను బటన్ నొక్కటం ద్వారానే నరికేశారు 2024లోనే. ఇంకోసారి 29లో మళ్ళీ నేను వస్తే ఏదో చేస్తానన్నావు కదా, 29లో కూడా నీకు అంతకన్నా కూడా పరాభవం ఏంటి ఎలా చేయాలో కూడా చేస్తారు. ఇట్టా ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీలను చూసాం, కానీ ప్రజల్ని చంపైనా మేము అధికారంలోకి వస్తామని బెదిరించే పార్టీని ఇది ఒకటే. నిన్న కోర్టు కూడా స్పష్టంగా చెవాట్లేసింది. అవును, మీరు ఎవరిని రఫాలు ఆడిస్తారు, లేకపోతే మీరు చేసే దౌర్జన్యాలు ఎవరి మీద అని. ఇప్పుడు పేరుని నాని కూడా మొన్నటిరాక మాట్లాడాడు. ఇప్పుడు ఆయన సొంత ఇంట్లో పరిస్థితి బయట పెట్టుకున్న తర్వాత పేరుని నానిని కూడా ఊసి పెడుతున్నారు. నీ ఇంట్లో ఇన్ని లొసుకులు పెట్టుకుని నువ్వు పవన్ కళ్యాణ్ని ఎలా బెదిరించావు, లేకపోతే ఈ రఫా అని ఎట్లా మాట్లాడావు అని ఆయన కూడా తిడుతున్నారు.
ఇక ఆయన నోరు కూడా మూతపడిపోయింది. ఇంకా ఇప్పుడు మొత్తం బొత్స వ్యాఖ్యలు ఆనాడు చేసి కరెక్ట్ అని అంటారు. ఇక ఇంకా తిరిగే ఉందండి. బొత్స కాదు, రోషి గారు కూడా చెప్పింది అదే కదా. రోషి గారిని ఒక్క నెల నువ్వు ఉండేది, ఆ తర్వాత పోస్ట్లో ఉండవని కూడా బెదిరించాడంటే, అంటే ఆనాడు కూడా అధికారంలో ఎవరుండాలో నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డి అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆయన నిర్ణయిస్తాడు 29లో నేనని. ఆ రోజు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధిష్టానం ఉంది, అది జాతీయ పార్టీ, వాళ్ళు నిర్ణయించాలి. ఆ నెల రోజులు టైం ఇచ్చాడు అల్టిమేటం పెద్ద ఆయనకి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, కొణిజేటి రోసయ్య ఆనాడే ఆరోపించినట్టు రాజశేఖర రెడ్డి చావు వెనక జగన్ రెడ్డి హస్తం ఉందేమో అని ఇవాళ అనుకోవాల్సి వస్తుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు.